ప్రొడ్యూసర్ గారిని ఎలాగోలా ఒప్పించి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గోవా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్రొడ్యూసర్ అయితే పిలుద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. ప్రొడ్యూసర్ గారు సుధీర్, ఇంత రెమ్యూనరేషన్స్ తీసుకున్నా కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. ఏమైనా హాలిడేకి వెళ్తున్నావా ఏంటి బట్టలు? సమ్మర్ వచ్చింది కదా, గోవా వెళ్దామని. రాధికా గారికి ఇంత అన్ప్రొఫెషనల్ గా ఉంటే అసలు నచ్చదు. అవునవును కరెక్టే. మిమ్మల్ని గోవా అడిగినట్టు రాధికా గారికి చెప్పొద్దు. మహాలక్ష్మి అన్నారు, మఫ్టీలో వచ్చినట్టున్నారు. హలో మేడం. రెడీగా ఉన్నారా? లెట్స్ గో పార్టీ. నేనన్నా వచ్చిన తర్వాత వైబ్ లోకి వచ్చా, ఆవిడ వైబ్ లోనే వచ్చినట్టున్నారు. ఇప్పుడు గోవా వెళ్ళి ఏం చేస్తారు? బాగాలో యోగా చేస్తే చాలా బాగుంటుంది. వావ్. కాదండి, మనకి మధ్యలో జడ్జ్మెంట్ అని ఒకటి ఉంది కదా ఆ చైర్స్ లో. ఏంటి చైర్స్ లో కూర్చుని ఒక చైర్స్ వేద్దా? వాట్ డు యు థింక్? యో 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 Party mode. Yeah. ఇప్పుడు గోవా ఎందుకు? బానే ఉన్నాగా. కమ్ ఆన్, లెట్స్ గో టు ది యాట్. యాట్ కి వెళ్ళి కొంచెం హాట్ గా తింటే ఇంకా బాగుంటుంది. వావ్ వావ్ వావ్. అంటే మనం ఎపిసోడ్ చేసుకుందాం కదా. క్రూస్ లో చేసుకోవచ్చు. చెక్ కావాలి. ఒక పని చేద్దాం, అంటే కొంచెం ఖర్చు పెట్టి సెట్ చేసాం కదా, ఈ ఒక్క ఎపిసోడ్ ఈ సెట్ లో చేసి తర్వాత ఆలోచిద్దాం ప్లీజ్. ఓకే తొందరగా సుధీర్, yeah. తొందరగా కాంటెస్టెంట్స్ పిల్లు, అందరినీ ఒకేసారి ఎలిమినేట్ చేసి గోవా వెళ్దాం. నో ఇష్యూ. Wow wow. గోవాకి ఇట్స్ a perfect outfit actually. Did I look like a parrot? మీరు వెళ్ళి కూర్చొని గోవాలో మనం ఎలా ఎంజాయ్ చేయాలి ఏంటి అనేది అన్ని ప్లాన్ చేస్తూ ఉండండి. ఈ లోపు రఘు మాస్టర్ని కూడా పిలిచి అడుగుదాం. Just create the beach vibe. Of course. Yo. I'll create the party vibe, ma'am. అంటే రాధికా గారు అంటే కొంచెం జాలీ కాబట్టి కొంచెం అలా కూల్ గా వచ్చారు, కానీ రఘు మాస్టర్ అంటే డాన్స్ అంటే ప్రాణం ఇస్తారు. అలాంటి ఆయన పట్టుకొని డాన్స్ షో వదిలేసి గోవా వెళ్దాం అంటే ఏం ఒప్పుకోరు. నువ్వు ఆయన దగ్గర కొంచెం డీసెంట్ గా ఉండట్లీ. రఘు మాస్టర్, వెల్కమ్ వెల్కమ్ రఘు మాస్టర్. వెల్కమ్ అండి. కమనుడు. రఘు మాస్టర్ ఏమైంది సడన్ గా మీకు? రఘు మాస్టర్ ఏంటి? కాల్ మీ రఘు. బ్యాచులర్ రఘు. బ్యాచులర్ మాస్టర్ ఏమైంది మాస్టర్? ఇవాళ నాలో ఉన్న బ్యాచులర్ బయటకు వచ్చాడు. ఎందుకు మాస్టర్ సడన్ గా? నువ్వే అన్నావు కదా సుధీర్, బ్యాచులర్ అంటే గోవాలో అలా అని బియర్ ఓపెన్ చేయాలి, చిందులు వేయాలి, తొక్కాలి. మాస్టర్ గోవా ఏంటి మాస్టర్? మీరు నిప్పు కదా మాస్టర్. ఆ నిప్పు కూడా అప్పుడప్పుడు సిప్పు కావాలి కదా. మాస్టర్ మరి ఇంట్లో చెప్పారా? ఇంట్లో ఏంటి, టెంట్ లో ఏంటి, అవన్నీ లేవు. అంటే మరి మేడం కి ఒకసారి ఓ మాట. ఎవరికి మేడం, ఎక్కడ మేడం? కావాలంటే పిలిపించండి, నేను ఏమైనా చేస్తా. ఎందుకంటే ఇవాళ నేను బ్యాచులర్, నాకంటూ ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేను సింహం. నేనంటే గడగడ ఉడకాల్సిందే. సుధీర్, కారులో నాగలు పెట్టుకున్నా, పెట్టావా? పెట్టాను. నాగలు ఎందుకు మాస్టర్? గోవాని దున్నుకుంటూ వెళ్ళిపోవాలి. సెట్ లో అందరిని ఇలాగే పాటు చేసావా? అది కాదు మాస్టర్, మనకి షూటింగ్ ఉంది కదా. సరదాగా గోవాకి వెళ్ళా కూడా సెట్ వేసుకున్నా, ఎంజాయ్ చేద్దాం. ఈ సెట్ చాలా కష్టపడి కట్టాం మాస్టర్. ఇక్కడ చేద్దాం ఈ ఎపిసోడ్. కానీ ఇక్కడ ఇసుక లేదు కదా. నేను తెప్పిస్తా మాస్టర్ ఇసుక. పదండి. కాదు, నేను తెప్పిస్తా మాస్టర్. నేర్గా గారు ఎంత ఇసుక తెప్పిస్తారు? నిన్ను పూడ్చిపెట్టేంత ఎలా? అయితే అందరికీ సరిపోయింది. Let me welcome the players on stage, please. మేము ఇంకా హోటల్ ఏం అనుకోలేదు. అనుకోకపోవడం ఏంటి? హోటల్ అదే రిసెప్షనిస్ట్ కదా. నేను ముందే చెప్పాను, ఎంతమంది టోపీ పెట్టినా ఇవాళ టోపీ పెట్టక రిసెప్షనిస్ట్ లాగా ఉంటావని. విష్ణుప్రియాని. విష్ణు, యా, గోవాకి వెళ్తున్నావు, రెడీయే కదంతా? అది ఏ మ్యాప్ లో ఉందండి గోవా? సో నీ గోవా తెలీదు అంటే పటాయా కూడా తెలీదు? నాకేం తెలుసు సుధీర్, నేను అసలే అమ్మాయికురాల్ని. గడప దాటి కడప కూడా వెళ్ళలేదు. కమ్మ మార్చాలన్నా అమ్మ పర్మిషన్ అడుగుతాను నేను. వచ్చిందండి వయ్యారి. ఆ రైటర్ రాసాడని ఏది పెడితే చెప్పేస్తావు అసలు? దేనికైనా న్యాయం చేసే బుద్ధి రైటర్ న్యాయం చేయడానికి జనాలకు అన్యాయం చేస్తావా? వేయినా పటాయి వీడియోలు.
కావ్య గారు అంతా సెట్ కదా గోవాకి? ఓ ఫుల్ అంతా ఓకే అండి, కానీ నిహారిక గారు ఒప్పుకోవట్లేదు. నిహారిక గారు మీరు ఒప్పుకోవట్లేదా? అసలు మేమంతా ఇంత కష్టపడుతున్నాం, టాలెంట్స్ అంతా కష్టపడుతున్నారు, మేము ఇంత మంచిగా రెడీ అయ్యి వాళ్ళనంతా ప్రిపేర్ చేసి డాన్స్ చేయడానికి తీసుకొస్తున్నాం, మీరు ఒప్పుకోకపోతే ఎలా అండి? మీరేంటంటే అంత ఆనందంగా ఉన్నారు బాధపడకుండా? ఏం మాట్లాడుతున్నావు సుధీర్? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా. కావ్య ఇంత మాట్లాడడం విన్నాం ఫస్ట్ టైం. నువ్వు మాట్లాడు కావ్య, నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ లో కూడా ఇది వేసుకుంటాను, మాట్లాడు. సమీర గారు ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం చెయ్యాలి, అక్కడ ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది మొత్తం నేను ఒక పెద్ద ప్లాన్ వేసి లిస్ట్ వేసి మొత్తం పేపర్లో రాసి ఉంచాను. సమీరా గారు అక్కడ తులసి చెట్టు, దీపం, ధూపం అన్ని ఉంటాయి కదా. దీపం సంగతి తెలియదు కానీ ధూపం అయితే ఉంటదమ్మా. మనోడు ఏంటి ఎంత సీరియస్ చేసుకొని గంట నుంచే కొబ్బరి పండు అవుతున్నాడు ఇట్రా నాకు కూడా. ఏయ్ ఇదేంటి స్ట్రా కింద మూడేసావు? నీళ్ళు అయిపోతాయని కొంచెం ఎక్స్ట్రా వేరేది కలిపా, గోవా కోసం సేవ్ చేసుకుంటున్నా. అయినా గోవాకి రెడీయా? ఒక్కసారి ఇక్కడ గోవా 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 నిన్ననే ఈసీజీ తెప్పించా. ఆహా. గోవా ఎంత ఎక్సైట్మెంట్ ఎందుకు గోవా అంటే? అమ్మాయిలు బావా అన్న, ఫ్రెండ్స్ గోవా అన్న, నేను ఆగలేను. అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? అసలు గోవా గొప్పతనం తెలుసా మీకు? ఏంటి? షాకిని డాకిని అయినా అక్కడికి వెళ్ళి బికిని వేసుకోవాల్సిందే. మనం ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి? ముందుగా ఒక సిప్పు, ఆ. తర్వాత ఒక చిన్న తప్పు, అలా తప్ప అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మసాజ్ అలాంటివి. మరి మసాజ్ అంటే సమాజం ఏమనుకుంటది? సమాజం సమాజ్ లో మాని ముందు పెట్టండి. సమాజ్ మసాజ్. సమాజంలోనే మసాజ్ ఉంది, నేను మసాజ్ చేస్తుంది తప్పేంటి? ఎన్ని రోజులు మాకు తెలియదురా బాబు.